ఫైనల్లో ఇండియా ఏ టీం అంటే మహిళలు ఆసియా కప్ రేసింగ్ స్టార్స్ టీంలో T20 బ్యాంకాక్లో అయితే మహిళల ఆసియా కప్ అయితే రేసింగ్ స్టార్స్ అంట జరుగుతుందంట. T20 టోర్నీలో ఇండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. కెప్టెన్ రాధా యాదవ్ ఆల్రౌండర్ ప్రదర్శనలతో చేయడంతో శుక్రవారం సెమీఫైనల్లో ఇండియా 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. మొదట శ్రీలంక 19.4 ఓవర్లలో 118 పరుగులు ఆల్అవుట్ అయిందంట. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రాధా అంటే మనకు ఇండియన్ టీంలో కూడా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మహిళల క్రికెటర్లకు అయితే మనం చాలా ప్రాధాన్యత ఇవ్వచ్చు. వీళ్ళు చాలా ఎన్నెన్నో కప్పులు అయితే గెలుస్తున్నారు. బట్ రాధాకైతే మన రాధా యాదవ్కి అయితే మెన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసిందంట. చూద్దాం. 4 ఓవర్లలో 19 రన్లు ఇచ్చిందంట. ప్రేమ 2 ఓవర్లలో 9, తనుజ 2 ఓవర్లలో 20 స్కోర్ ఇచ్చిందంట. విజృంభించిన శ్రీలంక ఎన్నో తక్కువ స్కోర్కే కట్టుడి చేశారంట. అనంతరం ఇండియా 13.3 ఓవర్లలో 42 రన్స్ అనుష్క శర్మ చేయడం అయితే జరిగిందంట. 27 రాధా నాటౌట్గా నిలిచిందంట. సత్తా చాటి జట్టుకు విజయాన్ని అందించారు. ఆదివారం ఫైనల్లో బంగ్లాదేశ్తో ఇండియా తలపడనుంది. ఇక ఇంకేముంది, మహిళలే చాలా బాగున్నారు. వీళ్ళైతే మంచి కప్పులు కొడుతున్నారని చెప్పొచ్చు. మొన్ననే ప్రపంచ కప్పు కూడా గెలిచారు. వీళ్ళు చాలా అభినందించవచ్చు. మహిళలు కూడా రాణించడంతో ఇదైతే చాలా మంచి విషయంగానే మనం పరిగణించవచ్చు. ఇలాంటి న్యూస్లలో అయితే ఇది హైలైట్గా చెప్పవచ్చు. కానీ ఇది నిర్మించాలంటే సూపర్ ఆరంభం ఎవరిదో సూపర్ 8 అంటే బాయ్స్దే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నట్టు. చూడు, ఇక్కడ మహిళలు ఎంతో కప్పు గెలుస్తున్నా కూడా మహిళలను కూడా మన న్యూస్ పేపర్ వాళ్ళు కొంచెం వెనక వేసేస్తున్నారు. కాదు, వాళ్ళని కూడా హైలైట్ చేయాలి, బాగుంటుంది. కాకపోతే ఏ టీం కాబట్టి ఇది ఎట్లా అంటే గ్రూప్స్ వైజ్లో ఆడుతున్నారు. అయితే సూపర్ 8 షెడ్యూల్ అయితే మనకు వచ్చేసిందని చెప్పొచ్చు. గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 1 ఉంది, 2 గజిబిజిగా కల్పించేసేసారు. ఇక్కడ సూపర్ 8లో అయితే ఒకసారి షెడ్యూల్ చూద్దాం. తేదీ, గ్రూపులు, మ్యాచ్లు, వేదిక, సమయం అంట. మనము 21 గ్రూప్ 2 నుండి పాకిస్తాన్, న్యూజిలాండ్, కొలంబో రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతుందంట. 22వ తారీఖున గ్రూప్ 2 నుండి శ్రీలంక, ఇంగ్లాండ్ అయితే స్టార్ట్ అయిందంట. పల్లెకేల్ ఇది మధ్యాహ్నం 3 గంటలకే స్టార్ట్ అవుతుందంట. మళ్ళీ గ్రూప్ 1 నుండి అయితే ఇదే 22వ తారీఖున గ్రూప్ 1లో అయితే భారత్, దక్షిణాఫ్రికా అహ్మదాబాద్ కానుంది. రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇది చాలామంది చూస్తారు అనుకోండి. అయితే మనము దక్షిణాఫ్రికా మీద అయితే వాళ్ళు మన మిత్రులనే చెప్పొచ్చు. పోయినసారి వాళ్ళు T20 వరల్డ్ కప్ను మిస్ చేసుకొని మన పైన చాలా బాధతో వెళ్ళారు. సరే చూద్దాం, ఈసారి వాళ్ళైతే ఎంతో హోప్స్ పెట్టుకొని మన మీద ఆడడానికి అయితే వస్తున్నారు. కానీ పైచే ఇదైతే మ్యాక్సిమం ఇండియాదే ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం. మొత్తానికైతే 22వ తారీఖు అయితే చూద్దాం. 23వ తారీఖు వచ్చేసి వెస్టిండీస్, జింబాబ్వే, ముంబై. అది వెస్టిండీసే గెలుస్తుంది జింబాబ్వే పైన. 24 గ్రూప్ 2లో పాకిస్తాన్, ఇంగ్లాండ్. ఇక ఇది పల్లెకేలు రాత్రి 7 గంటలకు. ఇదిగా ఈ 2 మ్యాచ్లు మనం చెప్పలేము. ఇంగ్లాండ్, పాకిస్తాన్ అంతే ధీటుగా ఉన్నాయి మ్యాచ్లు. చూద్దాం. ఇంకా 25వ తారీఖు శ్రీలంక, న్యూజిలాండ్, కొలంబో రాత్రి 7 గంటలకే. ఇది కూడా ఇందులో కూడా ఈ న్యూజిలాండ్, శ్రీలంక అంటే చూద్దాం. శ్రీలంకలో హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి ఒకసారి చూద్దాం ఎలా ఆడుతున్నారో, ఎలా గెలుస్తారో ఒకసారి అయితే మనం చూద్దాం దానిని. అదే లెవెల్లో 26వ తారీఖులో 2 ఉన్నాయి మన గ్రూప్ నుండి. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, అహ్మదాబాద్ మూడింటి కానుంది. మళ్ళీ అదే రోజున 26వ తారీఖు భారత్, జింబాబ్వే. ఇది చెన్నైలో జరుగుతుంది. ఇక ఇది మనం కళ్ళు మూసుకొని చెప్పవచ్చు జింబాబ్వే పైన కాబట్టి ఇండియా 100% గెలిచేస్తుంది. అంటే మన ఇండియాకు ఈసారి కప్పు అవకాశం కూడా చాలా ఉందనే చెప్పవచ్చు. గ్రూప్ 2 లీగ్లో మళ్ళీ 27వ తారీఖు అయితే ఇంగ్లాండ్, న్యూజిలాండ్, కొలంబో రాత్రి 7 గంటల ఉంది. అదే 28వ తారీఖున గ్రూప్ 2 నుండి శ్రీలంక, పాకిస్తాన్. ఇది పల్లెకేలులోనే రాత్రి 7 గంటలకు జరుగుతుంది అన్నట్టు. అయితే మార్చి 1 గ్రూప్ 1లోనే చూడండి. మార్చి 1వ తారీఖున గ్రూప్ 1లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఢిల్లీ వేదికంగా అంటే మన ఇండియాలోనే ఇది 3 గంటలకు ఉంటుంది. అదే గ్రూప్ 1లో భారత్, వెస్టిండీస్, కోల్కతా రాత్రి 7 గంటలకు. ఎవరైనా ఉండేటోళ్ళు ఉంటే పోయి మ్యాచ్ చూసుకొని వచ్చేసేయవచ్చు. ఇది మన సూపర్ 8 షెడ్యూల్ అని చెప్పవచ్చు. ఈరోజు న్యూస్లో ముఖ్యంగా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ షెడ్యూల్ని మేము మొత్తం మీద స్క్రీన్ పైన తీసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి న్యూస్తో మనం మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది.